లైనింగ్ పనులు అక్కడక్కడ పూర్తి చేయడం జరిగింది. తర్వాత కృష్ణా జలాల బ్యాక్వార్డ్ హంద్రీనివా కాలువకు విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా అనంతపురం జిల్లా, అట్లాగే సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లి నియోజకవర్గంలో 51వ చెరువుకు అనుసంధానం చేస్తామని పత్రికల్లో రావడం జరిగింది. అట్లాగే మదనపల్లి నియోజకవర్గం అనినిత్యం నీటి ఎద్దడి, దాహార్తి తీర్చడానికి ప్రభుత్వాలు ట్యాంకర్ల ద్వారా డబ్బులు వేసించి మున్సిపాలిటీలో సప్లై చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో రోజు కూలినాలి చేసుకునేటువంటి పేదవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కూలి డబ్బుల్లో సగానికి పైగా నీటికే వేసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతులు పూర్తి చేసి ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీటిని మళ్లించడం ద్వారా, అట్లాగే పుంగనూరు రోడ్లో ఉన్నటువంటి నవోదయ స్కూల్ వెనక ఉన్నటువంటి మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అసలు వాటి మరమ్మతులు అరాకొరా పూర్తి అయినటువంటి పరిస్థితి. కానీ వీటిని పూర్తి చేసి నీటిని నింపి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు నీటి ఎద్దడి తీర్చడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే సాగునీరు, తాగునీరు వ్యయంతో చేపట్టినటువంటి ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలో ఒక్క చెరువుకు కూడా నీటిని అందించలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం మీడియాలో, పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఒక్క చెరువు కూడా ఒక్క డ్రాప్ కూడా నీటిని అందించాల. ఓ పక్కన తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. ఈ ప్రాంతంలో కనీసం ఇప్పటికి కూడా ఒక పదును వాన కూడా పడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రాంతం పట్ల మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు 2 సార్లు జలహారతి పట్టారంట. దేనికోసము? మదనపల్లిలో సిప్పిలి సమ్మర్ స్టోరేజ్కి నీళ్లు ఏమన్నా ఒక డ్రాప్ వచ్చినాయా, లేకపోతే మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి వచ్చాయా, లేకపోతే మిగతా ఉన్నటువంటి కదిరమ్మ చెరువుకో, లేకపోతే బొమ్మన్ చెరువుకో, లేకపోతే బహుదా ప్రాజెక్టుకో, మిగతా చిన్న చిటక చెరువులకి ఏమన్నా ఒక్క డ్రాప్ నీళ్ళు వచ్చాయి? ఎందుకోసం జలహారతులు ఇచ్చారు? మదనపల్లి నియోజకవర్గంలో ఏ చెరువు నింపారని జలహారతులు ఇచ్చారు? డైరెక్ట్ మదనపల్లి నుంచి పొలమనేరు మీదుగా, పొలమనేరులో 61వ చెరువు, కుప్పంలో మొత్తం చెరువులన్నీ అనుసంధానం చేసి ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నీటిని అందిస్తున్నారు. అట్లాగే మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఏమైనా పాపం చేశారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ప్రజలు చేసుకున్న పాపమా? ఎందుకు ఈ ప్రాంతంలో నీళ్లను చెరువులకు అనుసంధానం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతానికి నీటిని చెరువులకు మళ్లించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేసి రైతులు, ప్రజలు